జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాన్ని. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. అంతేకాదు, ఇంటిలో ఆయన కొడుకులు పెళ్ళుంటే మనందరి బాలయ్య, నా ఒక్కడ ముద్దల మావయ్య, బాలయ్య బాబు గారి పెళ్ళి ఒక పక్కన, ఇంకో పక్కన రామకృష్ణ గారి పెళ్ళి ఇంట్లో ఉన్నా కూడా ఆయన పెళ్ళికి రాలేదు. ఒక పవిత్రమైన బాధ్యత నేను చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళాను, గెలిచిన తర్వాతనే ఇంటి గడప తొక్కుతానని చెప్పిన గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఢిల్లీ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరిగింది. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది.